కాన్సెప్ట్ తెలియట్లేదు అనుకుందాం, ఏదో తెలియట్లేదు అనుకుందాం, ఇదైతే పర్లేదు. ఏది కాదో దాన్ని తీసుకుంటూ వెళ్ళాలి. చూడండి, మనకి చూసినట్టయితే రెండు సౌష్ఠవాక్షరం కాదు కాబట్టి అర్థంలో అలా కనిపించదు. ఇక్కడ చూడండి, రెండు లాగానే ఉంది అవునా, కాబట్టి ఇది కాదు. 4 కూడా చూడండి, 7 సౌష్ఠవాక్షరం కాదు, 6 కాదు, 5 కాదు, 2 కాదు, 7 కాదు. అయితే ఇక్కడ చూడండి, అర్థంలో చూసినప్పుడు ఏమవ్వాలి, కుడి ఎడమైతే సరిపోదు. ఇక్కడ చూడండి, కుడివైపున 7 ఇక్కడ ఎడమ పక్క వచ్చింది అవునా, 7 ఇక్కడ కుడి పక్క ఉంది, ఇక్కడ ఎడమ పక్క వచ్చింది, 2 ఇటు పక్క వచ్చింది అవునా. సో ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలు కుడి ఎడమలు అయ్యాయి, కానీ ఉన్నటువంటి అంకెలు కుడి ఎడమ అయ్యాయి. అంకెలు కుడి ఎడమైతే సరిపోద్దా, సరిపోదు. ఏమవ్వాలి అవి, అంకె కూడా మారాలి. ప్లేస్ మారడం కాదు, ఇది ప్లేస్. ఇప్పుడు చూడండి, ఇది 1వ స్థానంలో ఉంది, ఇక్కడ చూడండి 2వ స్థానంలోకి వచ్చింది. అంటే ఇక్కడ కుడివైపు ఉన్నది, ఇక్కడ ఎడమ చివరి, కుడి చివరి ఉన్నది ఎడమ చివరికి వచ్చింది కదా, అంటే ఇక్కడ కుడివైపు ఉన్నది అందులో ఎడమవైపు వచ్చింది, కానీ అది కరెక్టేనా, ఎందుకు కాదు, కరెక్ట్నది కాదు. అలాగే ఉన్నాయి, అర్థంలో ఎలా ఉన్నాయి అలా ఉండవు. మీరు ఇలా పెట్టారనుకోండి, అర్థం చూడండి ఎలా కనిపిస్తున్నాయి. రెండు సౌష్ఠవం కాదు కాబట్టి అది అర్థంలో అలా కనిపించదు, మారుతుంది. కానీ ఇక్కడ అర్థంలో కూడా అలాగే ఉంది, 2 లాగానే ఉంది, ఒకటి కాదు. ఇక్కడ చూడండి, ప్లేసులు మారినాయి తప్ప కాదు, ప్లేసెస్ వాటి యొక్క స్థానాలు మారినాయి తప్ప అంకెలు అర్థంలో లాగా మారలే, ఎవరు అవ్వలేదు. 7 ఇలా ఉందనుకోండి, అర్థం ఏమవ్వాలి, ఇలా మారాలి. అలా మారిందా, మారలేదు కూడా కాదు. ఇంక 2 మిగిలాయి. ఈ రెండింటిలో చూడండి, 6 మారింది కానీ అక్కడే ఉంది అవునా, ఎడమ పక్కన 6 మారింది కానీ ఎడమ ప్రక్కనే ఉంది. స్థానం గురించి చెప్పాలంటే ఇది మనకి వేరే స్థానంలో 6 మారింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా ఉన్న 6 ఇలా మారింది, మారిందా, కానీ ఎడమ ప్రక్కన ఉన్న 6 ఎడమ ప్రక్కనే ఉంది. ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళిందా, వెళ్ళలేదు. ఎక్కడ వెళ్ళింది, ఇది కూడా కాదు. సో ఆ విధంగా మీకు తెలియకపోతే ఏది కాదు అనుకుంటే వెళ్ళాలి. అలా వెళ్ళడం వల్ల కూడా ఇక్కడ చూడండి, ఏది కాదు అనుకోవడం వల్ల రెండు కాదని తెలిసిపోయింది. సో ఇప్పుడు రెండింటిని చూసుకుంటారు.